వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మీద చేసిన డార్క్ ఎనర్జీ అనేది మిస్ అయిందంట. మిమ్మల్ని అనారోగ్యపాలు చేయాలని చెప్పి ఒకరు డార్క్ ఎనర్జీ చేశారంట. ఎవరు వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళు మీ ఇంట్లో తిరుగుతున్నారా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, సాడ్ చేయాలి అనుకున్నారంటండి మిమ్మల్ని. మీరు నిలబడుతున్నారు, పనిలో నిలబడకూడదు, ఏ పని చేయకూడదు అని చెప్పి మిమ్మల్ని కట్ చేయాలి అనుకున్నారంట. బట్ కట్ చేయడం కుదరలేదు. అండ్ మీకు గుడ్ న్యూస్ రాకూడదని చెప్పి వేరే వాళ్ళు తనకి డబ్బులు ఇచ్చారంట. ఎవరండి? ఎవరేంజల్స్ వాళ్ళు. ఎస్, మీకు మనీ రాకూడదు అండ్ మీకున్న పరువు పోవాలి. ఏదో రకంగా మీరు అందరి ముందు తలదించుకునేలా చేయాలి. అంటే కీర్తి ప్రతిష్టలు ఉండకూడదు. అలాగే మీరు చేస్తున్న పని జరగకూడదు. మీకు అనారోగ్యం రావాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్ అనేది వాడారంటండి. అండ్ ఎస్, మేము వీలైతే మిమ్మల్ని తప్పించేయాలి అని చెప్పి అనుకున్నారంట. కానీ మిస్సింగ్. వాళ్ళు చేసిన డార్క్ ఎనర్జీ అనేది మీ మీద పనిచేయలేదు. మిస్సింగ్. ఎందుకంటే డివైన్ అనేది కట్ చేసేసారు. మీరు ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో వాళ్ళు మీ దాకా రానివ్వలేదండి. అండ్ మీ పేరు, కీర్తి ప్రతిష్టలన్నీ కూడా తలకిందులు చేయాలి అని చెప్పి క్రియేట్ చేయడం కోసం చేశారంట. ఎవరేంజిల్? ఎస్, వాళ్ళు అప్పుడప్పుడు మీ ఇంట్లో తిరుగుతున్నారండి. అండ్ మీ మదర్ ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నారండి. అండ్ అలాగే హోమ్ మెంబర్ అంటే హౌస్ ఓనర్స్ అండి. మీరు చేస్తున్న పనిని ఆపేయాలని చెప్పి వర్క్ ఆన్ చేశారంట. బట్ కుదరలేదు. వాళ్ళు అనుకుంది జరగలేదండి. మీకు పేరు లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట. బట్ అది జరగలేదు. అండ్ ప్రజెంట్ అయితే ట్రావెల్లో చేద్దామని అనుకుంటున్నారంట. బట్ ఆపలేరు. ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ మీద చేసిన డార్క్ ఎనర్జీ అనేది పనిచేయలేదు. ఎస్, మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకూడదు అని అనుకుంటున్నారంట. 0202. ఎస్, మీ లైఫ్లో బ్యాలెన్స్ అవ్వకూడదు. మీ పార్ట్నర్ రాకూడదు. మీకు ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉండకూడదు. మీరు ఒంటరిగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. వాళ్ళు కనిపించకుండా దాంకొని మీతో గేమ్స్ ఆడుతూ అండ్ సాక్ష్యాలు లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారంట. సాక్ష్యం అనేది తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ ఏంజల్స్ని అడగండి, మీ వెనకాల తప్పు చేసే వాళ్ళు సాక్ష్యాలు నాకు చూపించు, సాక్ష్యాలతో సహా చూపించు అని కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ త్వరలోనే వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి నిజాలు బయటకు వస్తాయి. అండ్ మీ ద్వారా కావచ్చు, వేరే వాళ్ళ ద్వారా కావచ్చు, ఖచ్చితంగా తెలుస్తాయని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. బీచ్ ఏరియా వాటర్ అనేది సిగ్నిఫికెంట్ అండి. మైండ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. బట్ కుదరలేదు. వాటర్లో ఏదో మిక్స్ చేసి మీ మైండ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. బట్ కుదరలేదు. ఓకేనా? మీటింగ్స్ పెట్టుకుంటున్నారంటండి. మనీ ఇచ్చి వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి పనులు చేయడం వల్ల మనీ పోగొట్టుకున్నారు. సో అందుకని చెప్పి మీటింగ్స్ పెట్టుకొని ఎలా చేయాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ప్లాన్స్ వేసుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట. అండ్ ఎస్, మీరు తప్పించేయాలి అని అనుకుంటున్నారంట వాళ్ళ మీదకి ఏమీ రాకుండా. ఎస్, ఫేక్ డెత్ అంటే ఏంటంటే వాళ్ళే చేసి అది కాదు, న్యాచురల్గా జరిగిపోయింది, బై మిస్టేక్ యాక్సిడెంట్, బై మిస్టేక్ ఏదో అనారోగ్యమో, బై మిస్టేక్ వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా ఇదైపోయి వాళ్ళంతటి వాళ్ళు ఏదో చేసుకున్నారంట. క్రియేట్ చేయాలి, తర్వాత వాళ్ళని వాటర్లో వేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఇలా ఆలోచిస్తున్నందుకు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఇది ఏది జరగదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారని మీకు అర్థమైపోయింది అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ సీక్రెట్స్ అన్నీ మీకు తెలిసిపోయాయి. ఈ పక్కన వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, ఈ విధంగా పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళ సీక్రెట్స్ మీకు తెలిసిపోయాయని చెప్పి వాళ్ళు మీ ముందు తలెత్తుకోవడానికి లేకుండా ఉన్నారనమాట. దారి చూస్తున్నారంటండి మీరు ఎప్పుడు ట్రావెల్ చేస్తారు అని చెప్పి. అండ్ అలాగే ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట. బట్ అది కుదరదు. మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేరండి. ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీకు త్వరలోనే లవ్ వస్తుందండి మీ లైఫ్లోకి. అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. అండ్ సపరేషన్లో ఉన్న వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో పాస్ట్ ఎక్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు రీకన్సిలేషన్ కోసం చూస్తున్నారు. అండ్ న్యూ లవ్ కూడా కనిపిస్తుందండి. ఓకేనా? అండ్ న్యూ లవ్ని ఆపాలని చెప్పి వీళ్ళు ఇదంతా చేస్తున్నారండి మీ లైఫ్లో రాకూడదు అని చెప్పి. అండ్ ఏదో ఒకటి చేసి మీరే ఏదో పాస్ట్లో ఏదో ఉండేది ఎఫ్ఐఆర్, సో దానివల్ల తను ఎమోషనల్గా ఇదైపోయి బ్లాక్మెయిల్ చేయడం వల్ల భయపడిపోయి ఇలా చేసేసుకుంది అని చెప్పి ఏదో సోల్ చెప్దామని ట్రై చేస్తున్నారంట. వాళ్ళకి దేవుడు అక్కడ దాకా అవకాశం ఇవ్వలేండి. జస్టిస్ సర్వర్డ్. కంగ్రాచులేషన్స్. మీ విషయంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్తారు.
మీ వెనక డార్క్ ఎనర్జీ చేసిన వాళ్ళందరూ కూడా త్వరలోనే దొరికిపోతారు. అండ్ వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు అని ఏంజల్స్ చెప్తున్నారు. జస్టిస్ చేస్తాను నేను నీ విషయంలో అని ఏంజల్స్ చెప్తున్నారండి. జైలుకి వెళ్తారంట, ఖచ్చితంగా జైలుకి వెళ్తారంట. కంగ్రాచులేషన్స్, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వాళ్ళు జైలుకి వెళ్ళకుండా ఎవరు ఆపలేరండి. ఎస్, ఖచ్చితంగా ఆపలేరు. అండ్ వాళ్ళు మీ పనులు ఆపాలి అంతకుముందే, వాళ్ళకి అవకాశాలు అనేది లేకముందే అండ్ అవకాశాన్ని కోల్పోకముందే మీ పనులు ఆపాలని చెప్పి అనుకుంటున్నారంట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, వాళ్ళు దాంకొని మీకు కనిపించకుండా మీ చుట్టుపక్కలే ఉంటూ మీ వెనక మీరు నిద్రపోతున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నారనమాట. ఎస్, దొంగల్లాగా చూస్తున్నారండి, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఎవరు పారిపోతున్నారు ఏంజల్? వుడెన్ ఏరియాస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పారిపోదాం అని అనుకుంటున్నారంట, వాళ్ళు దొరకకుండా ఫేస్లు కవరప్ చేసుకొని. ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్. బయట వాళ్ళు కాదండి, మీకు తెలిసిన వాళ్ళే, మీ చుట్టూ ఉండే వాళ్ళే ఫేస్లు కవర్ చేసుకొని ఈ విధంగా వాళ్ళు గుర్తుపట్టకుండా కర్చీఫ్లో ఏదో ఒకటి కట్టుకొని, ఎందుకంటే బయట వాళ్ళకి అంత ధైర్యం ఉండదు కదా, మీ దాకా రాలేరు కదా. సో డైలీ మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తిరుగుతున్న వాళ్ళేనండి. ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్. వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని ఏదో ఒకటి చేసేసి వాటర్లో వేసేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట. సీసీస్లో చూస్తున్నారంటండి, నియర్ బై సీసీస్లో చూస్తున్నారంట. స్ట్రీట్లో కావచ్చు, ఉన్నవాళ్ళు ఇంట్లో సీసీస్ పెట్టుకుంటే వాళ్ళ యాక్సెస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుంటే వాళ్ళ ద్వారా కావచ్చు. మొత్తానికి మిమ్మల్ని సీసీస్లో వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారండి. అండ్ పార్ట్నర్ ఇన్ ద క్రైమ్, నైబర్స్తో పని తలకిందులు అయిపోద్దండి. ఈ విషయంలో వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసినా వాళ్ళ పతనాన్ని ఎవరు ఆపలేరు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ వాళ్ళకి ఏంటంటే ఒక గిఫ్ట్ ఇచ్చారంటండి, ఈ పని చేయమని చెప్పి ఒకరు. అండ్ ఎస్, మీకు ఆర్ మీ చైల్డ్కి ఎవరికైతే గాడ్ అనేది ఏదో ఒక పని ఇస్తున్నారో, ఏదైతే పని చేసుకుంటున్నారో, ఏదైతే ఏమంటారు వాళ్ళ క్యారెక్టర్ కానీ హ్యాపీనెస్ కానీ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో మీరు వాళ్ళకి ఒక మంచి ఫేమ్ అనేది వస్తుంది. సో వాళ్ళు సొసైటీలో ఎదగకూడదు, వాళ్ళకి సొసైటీలో పేరు రాకూడదు, వాళ్ళకి మర్యాద ఉండకూడదు. అండ్ మీ చైల్డ్కి, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి కిడ్స్ ఉంటే మీకు చైల్డ్ అండి, లేదా మీ కిడ్స్ లేకపోతే మీరేనండి, మీ ఫాదర్కి మీరు చైల్డ్ లెక్క వస్తారు. ఓకేనా? సో మీకు సోషల్ మీడియాలో నేము ఫేమ్ ఉండకూడదు, ఎదగకూడదు. అండ్ సోషల్ మీడియా అంటే చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, వీళ్ళండి. అండ్ హైడ్ చేసి ఇదంతా చేద్దాం అనుకున్నారు, బట్ తెలిసిపోయింది ఎవరు చేస్తున్నారు అనేది, మీకు తెలిసిపోయింది క్లియర్గా. ఇప్పుడు మీకు తెలిసిపోయింది, చేసినా ఎవరు చేస్తారు అనేది కూడా మీకు తెలిసిపోయింది. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. దే ఆర్ మిస్సింగ్ అండి, ఇదేది కూడా వాళ్ళు చేయలేరు మీ లైఫ్లో. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒక ఫీమేల్ గ్రాండ్ పేరెంట్స్ అండి, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, టాక్సిక్ గ్రాండ్ పేరెంట్స్. అండ్ ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉన్నాడు, మేల్ పర్సన్ ఫ్యామిలీలో. అండ్ వాళ్ళు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, మీ లైఫ్లో సెటిల్ అయిపోతారు, మీకు మనీ వచ్చేస్తే ఇంకా వాళ్ళ మాట వినరని చెప్పి ఇదంతా చేస్తున్నారంట. బికాజ్ ఆఫ్ వాళ్ళకి బయట వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి అవకాశం లేదు మీరు ఉండడం వల్ల అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని చెప్పి తినే వాటిలో ఏదో మిక్స్ చేద్దామని ట్రై చేశారంట, బట్ వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే ఈగోతో వాళ్ళు ఇంకొకరితో ఉండడానికి కుదరట్లేదు అని చెప్పి ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు ఎవరో అండి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఇది పెద్ద మిస్అండర్స్టాండింగ్. వాళ్ళు మిమ్మల్ని అంటే మీకు ఏదో అయిపోతుందేమో, మీరు ఒప్పుకోరేమో, లేదంటే వాళ్ళ గురించి తెలిస్తే ఎవరో ఏదో అనుకుంటారేమో అని ఒక భ్రమలో ఇదంతా క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఏదేమైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. ఓకేనా? అండ్ మీ మనీ రొటేషన్ కోసం ఇదంతా చేస్తున్నారంటే మీ మనీ రొటేషన్ అవ్వకూడదు, వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి అవకాశాలు, దారులు వెతుకుంటున్నారంటండి. వెనక్కి తిరిగే చూసేలా చేయాలని. ఏం జరుగుతుంది ఏంజల్? మీకు సెల్ఫ్ కేర్ లేకుండా వాళ్ళు చేయలేరండి. అండ్ అవకాశం ఏంటి అంటే అన్ని రకాలుగా అవకాశాలు, దారులు ఉన్నాయి. ఓకేనా? వాళ్ళు అనుకుంది ఏ రకంగా కూడా జరగదు. ఓకేనా? వాళ్ళు అనుకుంది ఏ రకంగా కూడా జరగదు, మిమ్మల్ని వాళ్ళు స్టక్ అయ్యేలా చేయలేరు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.